Let's get started and go ahead with opening prayer. I'll call Sister E. Kumari Ammagaru for opening prayer. అందరికీ వందనాలమ్మా. స్టార్టింగ్ ప్రార్థన చేసుకుందాము. సర్వోన్నతుడ సర్వకృప మీ అందరికి ప్రభువా నాయన యేసుక్రీస్తునామమున అదేమో ప్రభువా దేవా ఈ ఉదయకాలనైనా సజీవంగా మమ్మల్ని అందరినీ ఉంచినందుకు దేవా నీకు స్తోత్రములు స్తుతులు నాయన తండ్రి. ఈ దినం అంతయు ప్రభువా నీ రెక్కసాటును భద్రపరిచినైనా పాటల ద్వారా వాక్యం ద్వారా మీ మహిమ పొందులకు సహాయం దయచేయాలని మా ప్రభు అయిన మా రక్షణ బట్టి ఏడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. Thank you, sister, for guiding us in the prayer. To lift our voices to praise and worship God, I'll call Brother J. Suresh, Teacher Garu, to sing a song. అందరికీ ప్రైజ్ అండి. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. రాజుల నేలేరా రాజు వెలిసెను పశువుల శాలలో, రాజుల నేలేరా రాజు వెలిసెను పశువుల శాలలో, పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో, భయము లేదు మనకిలలో, జయము జయము జయమహో, భయము లేదు మనకిలలో, జయము జయము జయమహో. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయభక్తితో, గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయభక్తితో, పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ దీక్షతో, ప్రతిధ్వనించెను ఆ దివిలో, జయ నినాదమే ఈ భువిలో, ప్రతిధ్వనించెను ఆ దివిలో. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. Thank you, sister, for worshiping Lord with a beautiful song. Now, I'll invite Sir Vijay Kumar Garu to share word of God and make us growing spiritually in Lord. ప్రియ పరిశుద్ధ జనాంగమా,
సర్వోన్నతుని యొక్క నామములో మీ అందరికీ ఈ యొక్క ప్రాతకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. గత రాత్రి కాలంలో రాత్రి 11:30 సమయం వరకు మీరందరూ మనమందరము కలిసి ఇల్లు తిరుగుతూ వాడవాడ తిరుగుతూ దేవుని యొక్క జన్మదినం యొక్క ప్రత్యేకత, ఆయన యొక్క అద్భుతమైన పుట్టుక గురించి పాటలు పాడుతూ నృత్యము చేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాము. అయినా కానీ భారం అనుకోకుండా ప్రాతకాలం లేచి మీరందరూ కూడా ఆతృతతో మరి పాటలు పాడి ప్రభు మన జీవితంలో చేయబోయే ఆశ్చర్య కార్యాల గురించి ఆనందిస్తున్న మీ అందరికీ ఎంతగానో నేను మరి శుభలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఈ దినము జరగాల్సిన ఉపవాస కూడిక ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎందుకంటే రాత్రి బాగా లేట్ అయిపోయింది. మరలా ఈ దినం వల్ల మనకి క్యారల్స్ ఉన్నాయి, తర్వాత పగలు పూట అందరూ రావాలంటే ఇబ్బంది అన్న ఉద్దేశంతో ఈ దినం యొక్క ఉపవాస కూడికని క్యాన్సిల్ చేయడం జరిగింది. దయతో గమనించవలసిగా మనం చేస్తున్నాను. ఇక నిన్నటి దినమున మనం నిన్నటి నుంచి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క భూమి మీదకి రావడానికి గల ముఖ్యమైన కారణాలు మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. నిన్నటి దినమున దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమించిన దేవుడు మరి తన ప్రియ కుమారుడు మన కొరకు ఈ లోకానికి పంపించాడు. ఆయనందు విశ్వాసం ఉంచు వానికి మాత్రమే నిత్య జీవం దొరుకుతుందని నిన్నటి దినం మనం తెలుసుకున్నాము. ఇదిగో మరొక దినమున ఈ యొక్క దినమున మరి మార్కు శుభవార్త 10వ అధ్యాయము 45వ వచనాన్ని చదువుకుందాం. మార్కు శుభవార్త 10వ అధ్యాయము 45వ వచనం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చెను. క్రీస్తు ప్రభువారి యొక్క ఈ భూమి మీదకి రావడానికి గల ఉద్దేశాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ దినమున మరొక ఉద్దేశం ఏంటంటే విమోచన క్రయధనముగా క్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చాడు. ఆయన రాకడలో ముఖ్య ఉద్దేశం ఏదంటే సర్వమానవాళి అందరూ కూడా ఏ ఒక్కరు నశించి నరకము వెళ్లకుండా సర్వమానవాళి కొరకు ఏకైక పవిత్రమైనటువంటి క్రీస్తు ప్రభుల వారు క్రయధనముగా అనగా మన అందరి కొరకు ఆయన రక్తము చెందించి ఆ రక్తము ద్వారా మనందరిని కొనుక్కున్నాడు. ఆ కురుట కొరకు మాత్రమే ఆయన వచ్చాడు. ఇది ఈ రోజు యొక్క సారాంశం. ఈ దినం మనము కూడా ఒకసారి గమనించాలి. క్రీస్తు ప్రభు యొక్క రాకడ ఉద్దేశము గనుక లేకపోయినట్టయితే మన జీవితాలను కూడా నరకప్రాయమే. అయితే 45వ వచనం మనం చూసినట్టయితే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకు అనే మాట మనం చూద్దాము. ఈ మాటలో మనము చూస్తే పరిచారము చేయించుకుంటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకు ఆయన 10 మందికి మేలు చేయడానికి 10 మందికి సేవ చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. రాజుగా, యూదుల రాజుగా వచ్చాడు. సర్వమానవాళికి రాజుగా వచ్చాడు. సర్వమానవాళి విముక్తి చేయడానికి కబంధాస్తాల్లో బంధించబడిన ప్రతి వారి యొక్క సంఖ్యలు తుంచివేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దాంట్లో ఏమాత్రం సందేహము లేదు. కానీ ఆయన వచ్చిన ఉద్దేశములో 2 మాటలు మనం ఇక్కడ చూస్తున్నాము. 45వ వచనంలో మొదటి మాట మనం చూసినట్లయితే ఆయన పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారము చేయుటకు వచ్చాడు అని. దానికి మాటకి మనం చూసినట్టయితే క్రీస్తు ప్రభుల వారు తన 12 మంది యొక్క శిష్యుల యొక్క పాదములు కడిగి తుడిచాడు. మరి ఆ యొక్క పరిచర్యలో మనం గమనించినట్లయితే తను తాను తగ్గించుకున్నాడు. బైబిల్ వచ్చాలు మీ అందరికీ బాగా కంఠస్థము. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. ఇదిగో రాజుగా వచ్చిన ఈ రాజు
ఒక సేవకుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన తీర్పు తీర్చడానికి రాలేదు. ఆయన వచ్చిన యొక్క మెయిన్ మోటివ్ ఏంటంటే అందరి యొక్క పాపములను ఆయన తీసుకొని మన అందరి పాపములకు ప్రాయశ్చిత్తముగా రక్తము చెందించడానికి, బలి పశువుగా మార్చబడడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడనేది ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి మొదటి మాట మనకు అర్థము కావాలి, క్రైస్తవ జనాంగమైన మనమందరము కూడా తగ్గించుకునే స్వభావము కావాలి. క్రీస్తు ప్రభుల వారి యొక్క పరిపూర్ణమైన స్వరూపములో ఒక స్వరూపము ఏదైనా అంటే ఆయన తగ్గించుకున్న స్వభావం మనకు మాదిరిగా పెట్టి వెళ్ళాడు. కాబట్టి మనం ఎవ్వరము కూడా గర్వించకుండా మన దైనందిక జీవితములో మన సహోదరులతో కానీ, సహోదరులతో కానీ, సమాజముతో కానీ, కుటుంబములో కానీ ఎక్కడైనా కానీ గాక మనము తగ్గించుకునే వారముగా మనం కనబడాలి. బట్టి కనబడమే కాదు కానీ అంతరంగంలో కూడా తగ్గించుకునే మనసును మనం కలిగి ఉండాలి. ఇది లేకపోతే క్రీస్తు యొక్క పరిపూర్ణతకు మనం మార్చబడ్డము లేదు. ఎందుకు ప్రభువారు ఇందుగా తగ్గించుకొని అంటున్నారంటే ఈ యొక్క తగ్గించుకోలేకపోవటం వల్లనే పరలోకంలో పాపం ఉద్భవించింది. లూసిఫర్ కలిగినటువంటి ఆ యొక్క కోరిక ఏదంటే ఇంకా తను తాను హెచ్చించుకోవాలని, దేవుని కంటే గరుడుగా ఉండాలని ఆ ఆలోచనే పాపముగా పరిగణించబడి పరలోకము నుంచి భూలోకానికి నెట్టివేయబడ్డాడు. కాబట్టి మనమందరము కూడా మరి లూసిఫర్ స్వభావం మనలో సహజ సిద్ధంగా మనలోనికి వస్తుంది. దాని నుంచి మనమందరము కూడా బయటికి రావాలి. మనం ఎంతటి వారమైనా, ఎంత జ్ఞానము, ఎంత బలశూరులమైనా, మనమందరం కూడా సమాజానికి మనం ఇవ్వవలసినటువంటి గొప్ప సందేశం ఏదంటే మనం ప్రభు యొక్క పాదాల చెంతకి ఏ రకంగా తగ్గించుకుంటున్నామో సమాజంలో కూడా ఆ ధోరణి అవలంబించాలని, ఆ రీతిగా జీవించాలని దేవుడు మనకి మాదిరి పెట్టాడు. మనమందరం కూడా ఈ యొక్క విషయంలో జ్ఞాపకము చేసుకుందాము. దేవుని యొక్క మాటల్ని తూచా తప్పక పాటించినప్పుడు మాత్రమే మనం అనుదినము మనం కట్టుకోగలుగుతాము. అనుదినము మనం చెక్కుకోగలుగుతాము. క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మార్చబడతాము. పాత జీవితాన్ని విడిచివేయగలుగుతాము. నవీన స్వభావమును ధరించుకోగలుగుతాము. అప్పుడు మాత్రమే ఇదిగో పాతవి గతించను, ఇదిగో క్రొత్త వాయననే జీవితం మనలోనికి వస్తుంది. కాబట్టి ప్రభు మనకి ఇచ్చిన ప్రతిదానిని మనం చూసుకొని క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి వస్తాం. మనం అందరము కూడా క్రీస్తు మన నిమిత్తమై ఆయన తగ్గించుకున్నాడు, మనము కూడా తగ్గించుకుందాము. దేవాది దేవుడే, దేవుని కుమారుడే, సృష్టి మూలకర్త, మరి అంతే కాదు కానీ సర్వమానవాళి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చిన ఆ దేవుడు చెప్పిన మాటలు మనం వినకుండా మనము దేవుని బిడ్డలు అనుకోవడానికి ఏమాత్రము ఆస్కారము లేదు. దయతో మీరు మనమందరం కూడా గమనించాలి. ఈ మాటకు మనం లోబడే వారముగా ఉండాలి. తర్వాత దేవుడు 43వ వచనం చూడండి. అదే మార్కు శుభవార్త 10వ అధ్యాయం 43వ వచనం చూసినట్టయితే, మీలో అలాగుండకూడదు, మీలో ఎవడెన్నో గొప్పవాడు కోరినలా వాడు మీకు పరిచారం చేయవాడై ఉండవలెను. మీలో ఎవరైనా గొప్పవాళ్ళు కావాలనుకుంటే, సంఘములో గొప్పవాళ్ళు కావాలనుకుంటే, లేకపోతే సమాజంలో గొప్పవాళ్ళు కావాలంటే, అదిగో దేవుడు మనకి అందరికీ ఒక గొప్ప సాదృశ్యాన్ని సెలవిస్తున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. మనమందరం కూడా పరిచారం చేసేవారముగా ఉండాలట. మనమందరము దాసులుగా ఉండాలట. ఎవరైనా గనుడుగా గొప్పవాడిగా ఉండాలని కోరుకున్నట్టయితే ఆ వ్యక్తి తగ్గించుకుని దాసులుగా ఉండాలి. ప్రభు పరిచర్యలో తను తాను అణుచుకునేవాడుగా ఉండాలి. కోరికలు చంపుకునేవాడుగా ఉండాలి. మనసును తన స్వాధీనంలో ఉంచుకునేవాడుగా ఉండాలి. ఆ రకమైన జీవితమే దేవదేవుని యొక్క జీవితము. ఆయన యొక్క జీవితంలో మనకి ఒక మెట్టుగా, ఒక ఉన్నతమైన స్థాయిగా దేవుడు పెడుతూ ఉన్నాడు. కాబట్టి
మనమందరం కూడా తగ్గించుకునే సుగురాన్ని ముందుగాలి మనం తీసుకోవాలి. ఇక రెండవ విషయాన్ని మనం చూసినట్లయితే, సర్వమానవాళి కొరకు ఆయన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు ఆయన వచ్చిన ఉద్దేశం ఏదో రాజభోగాలు అనుభవించడానికి కాదు, లేదా ధనవంతులుగా ఉండడానికి కొరకు కాదు. ఆకలితో అలమటించాడు, అలసిపోయాడు, సొలసిపోయాడు, దప్పిగా కొన్నాడు, అవమానించబడ్డాడు. ఎంతగా అవమానించబడ్డాడంటే ముక్క మీద ఉమ్మి వేసి ఆయన నోటి మాటలతో అవమానించారు, ఒంటి మీద దెబ్బలు కొట్టి గాయపరిచాడు. అంతేకాదు కానీ ఆయన్ని ఏమాత్రము ఏ పాపము ఏ లోపము చేయనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో క్రయధనముగా ఆయన ఆ సిలువలో తన ప్రాణమును త్యాగము చేశాడు. ఆయన నిన్న మనం చదువుకున్న మాటలో 3:16 యోహాను సువార్తలో మనం చూసినట్టయితే, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించిన మాట మనం వింటున్నాము. ఎంతగా ప్రేమించాడంటే తన ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించాడు. ఈ లోకానికి పంపించామన్నా రాజుగా ఉండమన్నాడా, లేకపోతే ఒక యాజకుడుగా ఉండమన్నాడా, లేకపోతే ఒక ధనవంతుడుగా ఉండమన్నాడా అంటే, నిరుపేద కుటుంబంలో జన్మించి మరి అనేకమైన అవమానాలు పొందుతూ 30 సంవత్సరాలు మరి తల్లిదండ్రులకు విధేయత చూపిన వాడై, మరి అంతేకాదు 3.5 సంవత్సరాలు పరలోకపు తండ్రి యొక్క ఆజ్ఞ మేరకు మరి సమస్త మానవాళికి ఒక 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని ఊరూరా తిరుగుతూ వాడవాడా తిరుగుతూ మరి అనేకమైన అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు చేస్తూ వారందరికీ సెలవిచ్చాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యము రారు. కాబట్టి మీరందరూ కూడా నా మీద మీరందరూ కూడా నమ్మిక ఉంచండి. నేను వచ్చిన యొక్క ముఖ్య ఉద్దేశం ఏదంటే, మీ యొక్క జన్మ కర్మ పాపమును తీసివేయడానికి జంతువుల యొక్క రక్తము ద్వారా కానీ, లేక మేకల యొక్క రక్తము ద్వారా కానీ, లేదా గొర్రెల యొక్క రక్తము ద్వారా కాదు. ఇదిగో ఒక పరమ పవిత్రుడైన నేను దేవుని కుమారుడని, దేవుని యొక్క తండ్రి ఆజ్ఞ మేరకు నన్ను పరలోకం నుంచి భూలోకానికి వచ్చి ఇదిగో సర్వమానవారి కొరకు అన్ని ఖండాల వారికి, అన్ని దేశాల వారికి, అన్ని రకాల భాషలు మాట్లాడే ప్రజలకి, రకరకాల రంగులు కలిగిన వారికి, పేదవారేమి ధనవంతులేమి, మరి జ్ఞానులేమి అజ్ఞానులేమి, మరి అందరికి రాజులేమి, ప్రతి వారికి కూడా నేను ఇదిగో సర్వమానవాళి కొరకు నేను బలి పశువుగా మార్చబడడానికి ఈ లోకానికి వచ్చాను. ఆయన ఉద్దేశం మనందరి కొరకు తన ప్రాణమును బలి ఇచ్చి మనందరి కూడా కొనుక్కున్నాడు. క్రయధనముగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇదిగో ఆయన మనల్ని కొనుక్కున్నాడు. మనము మన సొత్తు కాదు, మనమందరం కూడా ఆయన సొత్తు అయి ఉన్నాము, అనగా ఆయన ఆస్తి అయి ఉన్నాము. ఆయన ఆస్తిగా ఉన్నట్టయితే మనకు ఆయన కొనుక్కుంటే మన శరీరం మీద మనకి సర్వ హక్కులన్నీ కూడా మనం దేవునికి సమర్పించాము. మన శరీరం మీద మనకి హక్కు లేదు. మనం స్వతహాగా ఆలోచించే జ్ఞానం మనకు అవసరం లేదు. మనం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ప్రతి ఒక్కటి కూడా ఆయన యొక్క చేతిలో పెట్టి మనము ప్రభువా ఇదిగో ఇది అనుకుంటున్నా, నీ చిత్తం ఏదని మనం అడిగి ఆ యొక్క గుణమే మనం మరి కొనుక్కున్న ఈ యొక్క ఉద్దేశం. కొనుక్కున్న వారికి మన మీద సర్వ హక్కులు కలిగి ఉంటాయి. మనం పాపము చేస్తే ఆయనకు కోపం వస్తుంది. ఆయన కోపం వస్తే శిక్షించే అధికారం ఉంది. పాతకాలంలో ధర్మశాస్త్రంలో మనం చూసినట్టయితే ఎవరైనా ఒక వ్యక్తిని, స్త్రీనే గాని పురుషుడినే గాని కొనుక్కున్నట్టయితే ఆ దాసుడు ఆ యొక్క యజమానికి సర్వ హక్కులు కలిగిన వాడుగాను, మరి అంతేకాదు కానీ తనకు పుట్టిన సంతానం మీద కూడా అధికారం లేని వాడుగాను, రాత్రి వాళ్ళు యజమాని చెప్పిన రీతిగా పని చేయడానికి మరి ఒక మిషన్ లా ఉండాలని మనం ధర్మశాస్త్రంలో మనం చూస్తున్నాము. మరి అదే రకమైనటువంటి ఆలోచన, అదే రకమైనటువంటి అధికారం మనం దేవునికి అప్పగించుకున్నాము. ఏనాడైతే మనం తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో బాప్తిసం పొందుకున్నామో ఆ దినము నుంచి, యేసుక్రీస్తు నిజమైన దేవుడిని అంగీకరించిన దినము నుంచి, ఆ క్షణము నుంచి మనమందరం కూడా దేవుడికి అమ్ముడు పోయాము. మనము అమ్ముడు పోకపోతే
ఆయన మనకి కొనుక్కోపోతే మనకి నిత్య జీవము లేదు. మనమందరం కూడా నిత్య నరకములోనికి వెళ్ళవలసిన వారం. ఇదిగో ప్రభు మనల్ని ప్రేమించిన ఆ యొక్క యేసయ్య, నీవు నేను మనందరం కొరకు ఆయన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చును. క్రయధనముగా తన ప్రాణముని ఇచ్చాడు. లోకములో ఒకళ్ళు అనారోగ్యానికి గురై ఎవరైనా హాస్పిటల్కి వెళితే ఆ మరణ పడక మీద పడుకున్న వ్యక్తి లేకపోతే ఒక స్త్రీ గారు ఏమంటారంటే, నన్ను బ్రతికించండి, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నేను సంపాదించిన ఆస్తిని అమ్మడి కానీ కొద్ది కాలం బ్రతకాలని కోరుకుంటాడు. ఇదిగో ఈయన, ఈ దేవుడు నీ కొరకు నా కొరకు తన ప్రాణమునిచ్చాడు. ఇది మనం మర్చిపోకూడదు. మనం మన వారము కాదని, మనం మన స్వాధీనములో లేమని, ఆయన స్వాధీనంలోకి మనం వచ్చామని మనమందరూ కూడా గుర్తిరగవలసిన బాధ్యత మన మీద ఉంది. అంతేకాదు కానీ మరి ఫిలిప్పీలు రాసిన పత్రికలో ఒక మాట మనం చూద్దాము. చూడండి, 2వ అధ్యాయం 5వ వచనం మనం చూసినట్టయితే ఇక్కడ మనకు మాట అంటున్నాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండి. క్రీస్తు యేసుకు ఏ మనసు కలిగి ఉన్నాడు? తను తాను తగ్గించుకోవడం అనేది ఆయన గొప్ప గుణముగా భావించాడు. భావించడమే కాదు కానీ తను తాను తగ్గించుకుని క్రియారూపకంగా ఆయన చూపించాడు. ఆయన శిష్యుల యొక్క పాదములు కడిగాడు. ఆయన ఎక్కడ ఒక యజమాని వలె లేడు కానీ ఒక దాసుడు వలె తన రూపమును ధరించుకున్నాడు. తను తాను తగ్గించుకున్నాడు. కాలినడకన దేవుని యొక్క పరిచర్య ఆయన బ్రతికిన కాలము కాలినడకనే నడిచినట్టుగా మనము చూస్తున్నాము. ఒకే ఒక పర్యాయము ఆయన యొక్క గాడిద మీద ఎక్కి ఆయన యెరూషలేముకు వచ్చినగా చూస్తాము. ఆయనకి ఏది కూడా లేదు కానీ తను తాను తగ్గించుకొని క్రయధనముగా తన ప్రాణమును పెట్టుటకు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి నీవు నేను మనము కూడా ఇలాంటి స్వభావమును కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. క్రీస్తు యేసులో కలిగిన ఈ మనసును మీరు కూడా కలిగి ఉండి, ఈ మనసు కలిగి ఉండాలి. ఆయనకి ఏ మనసు కలిగి ఉందో అదే మనసు మనం కలిగి ఉండాలి. యజమానుడు మన నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో దాన్ని మనం చేయడానికి ఇష్టపడాలి. ఒక ఉద్యోగంలో మనం చేరినట్టయితే ఆ ప్రభుత్వము మనకి యజమానుడుగాను, మనం ఆ యొక్క ప్రభుత్వానికి ఒక దాసులుగా మనం ఉంటాము. ఆ యజమానైన ప్రభుత్వం మనం ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడికి వెళ్ళాలి. ఏ పని మనకి అసైన్ చేస్తే ఆ పని మనం చేయాలి. ఒక సమయమని అసమయమని మనం అనుకోవడానికి వీలు లేదు. అధికారం మన మీద లేదు. ఎందుకంటే ప్రభుత్వం మనకి కోరుకున్నది. కాబట్టి నేను ఒకే ఊర్లో ఉండి ఉద్యోగం చేస్తాను, నాకు నచ్చిన సమయంలో వస్తాను, నాకు నచ్చిన సమయంలో నేను వెళ్ళిపోతానంటే ఆ చట్టం ఒప్పుకోదు. లోకములో మానవుడు చేసిన చట్టానికి ఇన్ని విధి విధానాలు ఉంటే దేవుని యొక్క ఆజ్ఞకు విలువ లేదా? మనమందరము కూడా ఆయన యొక్క మనసును కలిగి ఉంటున్నామా లేదా ఒకసారి మనము గమనించాలి. ఆ మనసు కలిగి ఉంటే దేవునికి నీవు ఇష్టడుగా ఉంటావు. దానియేలుని దేవుడు అంటున్నాడు 3 పర్యాయములు అక్కడ బైబిల్లో మనము చూస్తాము. దానియేలు గ్రంథములో బిలావుడు దానియేలు అని ఇంగ్లీష్లో అంటాడు, ప్రియమైన దానియేలు అని అంటాడు, నా ప్రియమైన దానియేలు అని అంటాడు. ఇదిగో నీవు నేను ఆయనకు ప్రియముగా అనగా విలువైన వారముగాను, ఆయనకి ఇష్టమైన వారముగాను, ఆయన దృష్టిలో గొప్పవారముగాను మనం ఉండాలంటే ఈ భూలోకంలో మనమందరం కూడా తగ్గించుకొని దాసుని యొక్క స్వరూపమును ధరించిన క్రీస్తు మన జీవితంలో ఒక మాదిరిగా పెట్టుకొని ఆయనలా మనం జీవించటము మనకి దేవుడిచ్చిన ఆజ్ఞ. అందుకే అంటున్నాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరు కూడా కలిగి ఉండండి. ఈ మనసును మనం కలిగి ఉండాలి. తగ్గించుకోవడం అనేది దేవునికి ఇష్టమైన ప్రక్రియ. ఆయన క్రియల ద్వారా చూపించాడు. ఇంకో మాట కూడా చూడండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించి తను తానే రిక్తునుగా చేసుకొనెను. ఎంతగా తగ్గించుకున్నాడు. మనం ఉద్యోగం గొప్పగా ఉంటే మనం తగ్గించుకోలేము, జ్ఞానం ఎక్కువ ఉంటే తగ్గించుకోలేము. కానీ ఈ యొక్క నిన్ను నన్ను కొరుక్కున్న దేవుడు, మన కొరకు క్రయధనముగా మార్చబడిన క్రీస్తు ప్రభువారు
ఎంతగా తగ్గించుకున్నాడు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు, తండ్రి యొక్క పరిపూర్ణమైన స్వరూపము కలిగిన వాడు, తండ్రి యొక్క పరిపూర్ణమైన తత్వమును కలిగిన వాడు, తండ్రి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆధిక్యత కలిగిన వాడు, తండ్రితో సమానుడుగా పరలోకములో ఉన్నవాడు. కానీ ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమైన ఆయన తలంచినట్లయితే నీకు నాకు క్రయధనము లేదు, మనకు రక్తము పవిత్రమైన రక్తము లేదు, పవిత్రమైన రక్షణ లేదు, పవిత్రమైన పరలోకము కూడా లేదు. ఇదిగో ప్రభు అంటున్నాడు, నేను ఏ రకంగా నన్ను నేను తగ్గించుకొని దాసు రూపముగా ధరించుకున్నాను. నేను గొప్ప భాగ్యం అనుకోలేదు, కానీ మీ అందరిని ప్రేమించిన వాడును కాబట్టి, మీ అందరిలో నా అంతరంగంలో ప్రేమ ఉన్నది కాబట్టి ఆ ప్రేమను వ్యక్తపరచడానికి నేను పరలోకమే గొప్ప భాగ్యమని ఎంచుకోలేదు, తండ్రి సన్నిధిలో ఉండటమే గొప్ప భాగ్యమని ఎంచుకోలేదు. కానీ ఇదిగో నేను మానవుడిగా ఈ లోకంలో పుట్టాలనుకున్నాను, మానవ స్వరూపము కలిగిన వాడుగా ఉండాలనుకున్నాను, మానవ హృదయం కలిగిన వాడుగా నేను జీవించాలనుకున్నాను. ఆయనకు కూడా అనేకమైన శోధనలు వచ్చాయి. మానవ యొక్క హృదయము ఆయనకు అనేకమైన శోధనలు వచ్చాయి. ఆయనకి ఆకలైంది, ఆయనకి ఆరోగ్యము ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి. ఆయన నిద్రపోయాడు, ఆయన ఆకలిగా ఉన్నాడు, ఆయన దప్పికగా ఉన్నాడు. ఇదిగో మానవునికి కలిగినటువంటి లక్షణాలు కలిగిన వాడుగా ఈ లోకంలో ఆయన జన్మించాడు. జన్మించి మనుషుల పోలిగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని దేవుడే మానవుడుగా ఈ లోకములో రావడానికి దాసుడుగా వస్తే నిన్ను నన్ను కొనుక్కున్న యజమానికి మనం ఏ రకంగా జీవించాలి, మట్టి మాత్రమైన మనము ఎంతగా మనము తగ్గించుకోవాలి. ఎందుకంటే జీవము ఆయనది, ప్రాణము ఆయనది, ఈ శరీరము ఆయనది, మనలో ఉన్న ఆత్మ కూడా ఆయనది, మనం పీల్చే గాలి ఆయనది, మనము తాగే నీరు ఆయనది, మనము తినే భోజనము ఆయనది, మనము సకల సౌకర్యాలు పొందుకునే సమస్త భోగాలు కూడా ఆయనవే. మనదంటూ ఏది కూడా లేదని మనం ఆ ధనవంతుడి గురించి, ధనము గురించి మనం ధ్యానము చేసినప్పుడు మనం చదువుకున్నాము. సమస్తము నేనిచ్చిన దానములు మాత్రమే అని అన్నాడు. ఈ దానములు కలిగిన మనము దాసులుగా ఉండాలి, కానీ యజమానులుగా ఉండాలి. మనం ప్రయత్నము చేయకూడదు. సేవకులే కానీ, లేకపోతే విశ్వాసలే కానీ, సంఘములు ఉన్న ఎవరైనా కానీ దేవుని యొక్క రక్తంలో కడగబడిన వారు ప్రతి ఒక్కరూ కూడా తమ్మును తాము తగ్గించుకునే స్వరూపము కలిగి ఉండాలని, ఆయన తండ్రి యొక్క స్వరూపము కలిగిన వాడై తండ్రితో సమానముగా పరలోకంలో ఉండే ఆయన నీ కొరకు నా కొరకు నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చిన ఆ దేవుడు ఏమంటున్నాడు చూడండి, దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునుగా చేసుకున్నట్టు ఏ రిక్తు నుండి ఏమి లేని వానిగా చేసుకున్నాడు. యేసయ్యకి సొంతగా బట్టలు లేవు, యేసయ్యకి సొంతగా చెప్పులు కొనుక్కొని శక్తి లేదు, ఆయనకి ఉండటానికి ఒక ఇల్లు లేదు, ఆయనకి ఏమీ లేదు. ఇదిగో ఆయన రిక్తునుగా చేసుకున్నాడు. ఆయనే ఇది అశాశ్వతమైనది, ఈ భూమి మీద తన యొక్క జీవితమని, ఆ యొక్క జీవితము 33 సంవత్సరాలని గుర్తిరిగిన ఆయన సమస్తమును రిక్తునుగా చేసుకుంటే 60, 70, 80 సంవత్సరాలు బతికే మనమందరమా ఈ లోకము నాది, ఈ దేశము నాది, ఈ ప్రాంతము నాది, ఈ భూమి నాది, ఈ బంగారం నాది, ఈ ఆభరణాలు నాది 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 అని చెప్పి గర్వించే మనసు మనలోంచి తీసివేసి ఇది దేవునిది అనుకుందాం ఈ దినము నుంచి. ఎందుకంటే ఆయన రిక్తునుగా చేసుకున్నాడు, మనము కూడా రిక్తునుగా ఉందాము. మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనను విధేయత చూపించాడు. తన యొక్క ఆజ్ఞకి విధేయత చూపించి పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు. అంతేకాదు తను తాను రిక్తునుగా చేసుకున్నాడు, తను తాను తగ్గించుకున్నాడు. అంతేకాదు కానీ చివరిగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్న శిలువ మరణము ఘోరమైన మరణము. హార్ట్ అటాక్ తో వచ్చే మరణము కొద్ది నిమిషాలే బాధ, లేదా ఒక తుపాకీ గుండుతో కాల్స్తే కొద్ది నిమిషాలే బాధ, లేకపోతే నీళ్లలో పడిగినక మునిగిపోతే ఆ బాధ కొద్ది నిమిషాల బాధనే.
అగ్నిలో పడి కాల్చివేయబడితే కొద్ది నిమిషాలే బాధ, కాని ఆ శిలువ మరణము గంటల తరబడి కొంతమంది వ్యక్తులు శిలువ వేస్తే 2 రోజుల వరకు ఆ శిలువ మీద వేలాడుతూ మాటలాడలేక, మరి త్రాగలేక, తినలేక వేలాడుతూ ఆ పక్షులు వచ్చి వారి కనుగుడ్లు పీగుతా ఉంటుంటే, వారి యొక్క చేతుల్లో ఉన్న రక్తమును తాగుతా ఉంటుంటే ఎంతో నిస్సాయమైన స్థితి, ఒక పక్షిని కొట్టలేని స్థితి, ఒక మనిషిని మాట్లాడలేని స్థితి, గాలి పీల్చుకోలేని స్థితి, దుర్బలమైన స్థితి. ఇదిగో అలాంటి మరణం ఆయన పొందుకున్నాడు. ఎందుకు ఆయన మరణం పొందుకున్నాడు? పాపము చేసి శిక్షించబడ్డా? కాదు. ఇదిగో దుర్మార్గులమైన మన జీవితంలో, చెడిపోయిన మన మనసు కలిగిన మన జీవితంలో మనమందరం కూడా స్వచ్ఛమైన తన స్వరూపంలోనికి మార్చబడాలని ఆకాంక్షించిన వాడై, ఆలోచించిన వాడై, ఇగో భ్రష్టమైన జీవితం కలిగిన మన జీవితాలను కడగాలని మనలో ఉన్న సమస్తమైన భ్రష్టమును ఆయన తీసుకొని ఆ శిలువ మరణంలో ఆయన అప్పగించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ప్రాతకాలం మనలోకి వచ్చిన మనమందరం కూడా ఈ దినమున మనము కూడా మొదటి మాట తగ్గించుకునే స్వభావం, 2 దాసుడుగా ఉండే స్వభావం, 3వదిగా మనము రిక్తునుగా చేసుకోవాలి. అంటే క్రీస్తు యొక్క స్వరూపంలో మనం మార్చబడ్డట్టయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:5 చెప్పిన రీతిగా క్రీస్తు యేసును కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉంటని, ఆ మనసును మనం కలిగి ఉందాము. అట్టి జీవితాన్ని కలిగి ఉందాము. ఈ దినం సాయంకాలము మరి జరగబోయే క్యారస్ లో మీరందరూ కూడా రండి. మనమందరం కూడా దేవదేవుని యొక్క జన్మదినాన్ని ఈ భూలోకములో ప్రకటిస్తాము. నీకు నాకు తెలుసు, కానీ ఇంకా తెలవని లోకం ఎంతగానో ఉంది. ఇది ఒక పరిచర్య మాత్రము. దీన్ని మీరు భావించండి, పరిచర్యగా భావించండి. కాబట్టి మనమందరం కూడా ఈ దినమున ఈ మాటలతో మనము బలపరచబడుతూ దేవునికి మనమందరం కూడా దాసులుగా ఉండి రిక్తులుగా చేసుకొని, అంటే ఏ కోరిక లేకుండా మన కోరికలను ఆయనకి అప్పగించుకొని, దేవా నీ చిత్తమని ఆయనకు అప్పగించుకునే వారంగా ఉండాలని ఈ మాటలతో బలపరచబడదాము. దేవుడు ఈ మాటల్ని మనందరి కొరకు ఆత్మీయ మేలు కొరకు ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. To wind up today's session, I'll give the time for the blessings by the God servant. ప్రార్థన చేసుకుందాము. ఈ దినము కూడా మరి నిన్నటి దినం రాత్రి 7 ఇళ్లను మనం దర్శించాము. ఈ రోజు కూడా ఒక 7 ఇళ్ళు ఉంటాయి. కొంచెం లేట్ అవుతుంది, దయతో క్షమించండి. అందరూ కూడా సమయానికి 6 గంటలకు వస్తే త్వరగా మనం ముగించిన వీలు కలుగుతుంది. సహోదరుడు మనందరి నిమిత్తమై మరి ప్రేమ విందును ఏర్పాటు చేశారు తిమోతి బ్రదర్. సర్వోన్నతమైన దేవా, మా గొప్ప రాజా, మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాము. చాలా మంది అలసిపోయి నా ప్రవర్తన యొక్క ప్రాతకాలం నాకు రాలేకపోయారు. అయినను కూడా నా ప్రభువా, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడివి. అంతేగాక 2 దినాల నుంచి నా ప్రభు మేమందరం కూడా మీ యొక్క రాకడ యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోవాలని, ఎందు నిమిత్తం మీరు ఈ లోకానికి వచ్చారో దాని గురించి మేము ధ్యానం చేస్తుండగా, అయా మీరు మా మధ్యలో మీ సన్నిధిలో ఉంచి అయా మంచి మాటలతో మా అందరిని హెచ్చరిస్తారు ఇచ్చే ప్రభువా. నేటి దినమున నిత్య జీవము కావాలంటే నిన్నే విశ్వసించాలని, ఈ దినమున మాదిరిగా తగ్గించుకోవాలని, మా అందరి కొరకు మీరు ప్రాణత్యాగము చేశారని, మీ ఇచ్చిన మార్గంలో మేము జీవించాలని ఆశించినాయి. మమ్మల్ని రక్షించుకున్నావు, కొనుక్కున్నావు, రిక్తులుగా చేసుకున్నావు. మేము ఆ స్వభావం కలిగిన వారంగా జీవించడానికి కృప చూపండి. మేమందరము కూడా నీ నిత్యరాజ్యము కొరకు ప్రాకులాడుతుండగా ప్రతి వారిని కనికరించండి. జరగబోతున్న క్యారల్స్లైనా ఇలాంటి సాతానంధకార శక్తుల స్థానం లేకుండా మీ యొక్క ఆధిపత్యంలో, మీ యొక్క అధికారంలో, మీ యొక్క నామ ఘనత కొరకు నా ప్రభువా దీన్ని జరిపించుకోవాలని నజరున యేసుని అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మనందరి నిమిత్తమై పరలోకం విడిచి భూలోకానికి వచ్చే రిక్తునుగా చేసుకొని ఆ యొక్క కలవరశిలో ప్రాణత్యాగము చేసే క్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు అనుక్షణము మన కాపాడుతూ కనికరిస్తున్నటువంటి క్రీస్తు ప్రభు వారి యొక్క మరి ఆత్మయు ఇప్పుడు ఉదయకాలం కలుసుకున్న మనందరికీ
పేరు పేరున సకల పరిశుద్ధులకు సావిత్రి సంఘమును తన ప్రియ ప్రజలను ఇశ్రాయేలు జనాంగానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడిన గాక ఆమేన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మే గాడ్ బ్లెస్ యూ.